మొత్తం తాకేస్తారండి మార్కు. ఫస్ట్ ఏమో అక్కడ ప్రహరీలు తీశారు, మళ్ళీ తర్వాత 4 అడుగులు కొట్టుకుంటే మీ ఇంటి జోలికి రావన్నారండి. తర్వాత మళ్ళీ నేను 20,000 పెట్టి ఖర్చు పెట్టి తీపించుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఈ గది వరకు వేసారండి. అదే ఈ గది తీసేస్తారు, తీసేస్తామంటున్నారు. మరి ఎందుకు దొంగ బద్దలు ఆడారు ఆ రోజున? వాళ్ళు పెట్టాము మేము, ఇల్లు పెట్టలేదని చెప్పి ఎందుకంటే సాక్షి పేపర్లోనే ప్రహరీ గోడ వరకే మేము తీసాము. 1,05,00,000 ఇస్తాను ఛాలెంజ్ చేసిన వాళ్ళందరూ రమ్మని చెప్తున్నాం సార్. నాయకులందరూ కూడా చెప్పారు కదా, ఒక గోడ కూల్చినా సరే, ఒక ఇంటి పెంకు కూల్చినా సరే అని చెప్పి. మరి ఇప్పుడు ఇళ్ళే సార్ కూలుస్తుంది, ఇవి ఇళ్ళే సార్ కూలుస్తుంది, అక్కడ దాకా వెళ్తుంది. నేను మెషిన్ కొట్టుకొని బతుకుతాను సార్. అవునండి, నాకెవరు లేరు. వాళ్ళ అన్నయ్య ఇప్పుడు మంచంలో ఉన్నాయని వాళ్ళ అన్నయ్య. అవును, ఆయన పాప ఆయన కలిసి లేదు తల్లి, మీ ధైర్యంగా ఉండండి తల్లి. మేము ఉన్నాం ఖచ్చితంగా. మేము మీకు అన్ని విధాలుగా అండగా నిలబడతాం. పవన్ కళ్యాణ్ గారు దానికోసం పంపించారు మమ్మల్ని. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అట్లా అధైర్యపడబాకండి తల్లి. పాపం చాలపల్లి శ్రీనివాసరావు గారు కూడా మాటకు వస్తున్నారు. అందరూ వచ్చి ఆయన వచ్చారు. పాపం అందరూ వచ్చి నుంచున్నారండి మా కోసం. ఎంత ఇదిగా చాలా అన్యాయం. చూడండి, మొత్తం నిన్న అసలు ఇల్లు మొత్తం కొట్టేసేవాళ్ళండి. ఇంత క్రూరంగా ఆలోచించుకునే మనుషులు వీళ్ళు దేనికి వీళ్ళకి పదవులు? ఇంత దుర్మార్గంగానా? మీరు వచ్చి మాకు అండగా ఉండండి సార్. మీ అందరూ ఖచ్చితంగా అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం, మీకు ఆ భరోసా ఇస్తున్నాం. ఈగ కూడా వాళ్ళనేమో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసింది చాలు. ఇంకొకసారి వాళ్ళు ఇక్కడ అడుగు పెడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇట్లా ప్రతి రాత్రి మిమ్మల్ని ఇట్లా హింసించే ఈ విధంగా వాళ్ళు దుర్మార్గంగా. మాకు 3 నెలల నుంచి 4 నెలల నుంచి మేము ఒక్క పూట ఫోన్ చేయట్లేదండి సరిగ్గా. కడుపు నిండా భయమేనండి, ఎప్పుడు వచ్చి పడేస్తారన్న భయం మాకు. ఎవరో ఒకరు రావటం, వీళ్ళు పడేస్తారమ్మా ఇక్కడ దాకా నెక్స్ట్ టైం వాళ్ళు రావట్లేదండి, వేరే వాళ్ళని పంపిస్తున్నారు. మళ్ళీ మేము అక్కడ దాకా ఇప్పుడు కొంచెం తొలగించుకుంటున్నాం, అది తీసేయగానే మళ్ళీ వేరే వాళ్ళు మేము ఎక్కడ దాకా చెప్పాం, మళ్ళీ మాకు దాకే అంటున్నారు. ఒక మాట మీద ఒకళ్ళు నిలబడతలేదండి. ఇక్కడ దాకా తీస్తే ఇళ్ళు అవుతాయి అన్నారని తీపించుకున్నాం. ఇది మొన్న మీరే తీపిచ్చారు, ఇది ముందు ప్రహరీ తీసారండి, అదే వాళ్ళు తీశారు, వాళ్ళు తీసారు. ఇది మీరే తొలగించారు. ఇక్కడ దాకా తీసి నాకు ఇల్లు కదిలేమంటే నేను నమ్మి ఇక్కడ దాకా 20,000 ఖర్చు పెట్టి నేను తీపించుకున్నానండి. తీపించుకున్నాక పైన కూడా నేనే కోపించుకున్నానండి. మళ్ళీ ఇప్పుడేమో అక్కడికేసారు మళ్ళీ మార్కు. నిన్న వీళ్ళంతా వచ్చి నుంచోబట్టి ఆపారండి. నిన్న కూడా క్రెయిన్లు తీసుకొచ్చారు. అదే అసలు ఎంత దుర్మార్గం, చాలా దుర్మార్గం.